రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి కాట గురించి ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. గత ఏడాది డీఓపీటీ ఆదేశాలతో ఏపీ కేడర్కు వచ్చిన ఆమ్రపాలి ఏడాది వ్యవధిలోనే తనను తెలంగాణకే కేటాయించాలని కోరుతూ క్యాట్ను ఆశ్రయించారు. దాంతో ఇటీవల ఆమ్రపాలి పిటిషన్ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ అనుమతిస్తూ తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారుల్లో వాణిప్రసాద్, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, ప్రశాంతితో పాటు ఐఏఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతి వంటి ఐపీఎస్ అధికారులను కేంద్రం ఏపీ కేడర్ను కేటాయించింది. దాంతో ఏపీ ప్రభుత్వం పలు శాఖల బాధ్యతలు అప్పగించింది. కానీ తనను తెలంగాణలోనే కొనసాగించాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ను ఆమ్రపాలి ఆశ్రయించారు. తెలంగాణలో కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ డీఓపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. ఆమె పోరాటం ఫలించింది. ఆల్ ఇండియా సర్వీసులకు చెందిన అధికారుల బదిలీలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ రంగ ఉద్యోగులు బదిలీలను స్వీకరించకపోతే వృత్తిపరమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. కానీ సివిల్ సర్వెంట్లు మాత్రం తాము ఇష్టపడే ప్రాంతాలను ఎంచుకుని బదిలీలు వేయించుకున్నారు. ఈ బదిలీ తంతు ఒక అధికారికి మాత్రమే పరిమితం కావడం లేదు. ఇది మొత్తం సర్వీస్ వ్యవస్థపై ప్రశ్నలు వేస్తోంది. సిటీ వెలుపల కష్టసాధ్యమైన ప్రాంతాల్లో పబ్లిసిటీ లభించని చోట పనిచేస్తున్న అధికారుల కృషికి గుర్తింపు రావడం లేదు. దాంతో పబ్లిసిటీ స్టంట్స్ చేస్తూ కొంతమంది అధికారులు తమకి నచ్చిన చోటుకి బదిలీలు చేసుకుంటున్నారు. ఆమ్రపాలి బదిలీతో ఇప్పుడు ఆ ఆరోపణలకి మరింత బలం చేకూరినట్టయింది.